అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే CAG వాళ్ళు ఆఫర్ చేసే స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ అనమాట. సో ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ గైడ్ లాగా ఇప్పుడు చూసేద్దాం. మంచి స్టైఫెండ్, అదీగాక గవర్నమెంట్ నుంచి ఒక వాల్యుబుల్ సర్టిఫికేట్. ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఇంటర్న్షిప్ కోసం ఎవరైనా చూస్తున్నారా? అయితే కరెక్ట్ ప్లేస్కొచ్చారు. ఈ సమాచారం ఖచ్చితంగా అలాంటి వాళ్లకోసమే. సరే, అసలు ఈ CAG స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది జస్ట్ ఒక ఇంటర్న్షిప్ కాదు. మన దేశంలోనే టాప్ ఆడిటింగ్ అథారిటీ అంటే CAG ఎలా పనిచేస్తుందో వాళ్ల వర్కింగ్ స్టైల్ని లైవ్గా దగ్గరుండి చూసి నేర్చుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, ఇక ప్రోగ్రామ్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఈ డీటెయిల్స్ చాలా ముఖ్యం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ వెయిట్ చేసే విషయం స్టైఫెండ్. ఈ ప్రోగ్రాంలో ప్రతీ నెల 12,000 రూపాయలు స్టైఫెండ్గా ఇస్తారు. అయితే ఇక్కడ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ అమౌంట్ మొత్తం ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాకే ఇస్తారన్నమాట. మరి ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ ఎంత? ఇది మినిమం 3 నెలల నుంచి మ్యాక్సిమం 6 నెలల వరకు ఉంటుంది. సో అకాడమిక్ క్యాలెండర్కు తగ్గట్టుగా ప్లాన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఇక పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూఢిల్లీలో ఉన్న మెయిన్ CAG ఆఫీస్, లేదా ఇండియాలో ఎక్కడైనా ఉన్న వాళ్ల ఫీల్డ్ ఆఫీసుల్లో పోస్టింగ్ ఇవ్వచ్చు. ఇది పూర్తిగా ఆర్గనైజేషన్ అవసరాలను బట్టి డిసైడ్ చేస్తారు. రైట్, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. అసలు ఈ ఇంటర్న్షిప్కి ఎవరు అప్లై చేయొచ్చు? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇవి బేసిక్ నాన్ నెగోషియబుల్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఫస్ట్, ఏజ్ 25 సంవత్సరాల లోపు ఉండాలి. సెకండ్, ప్రెజెంట్గా అండర్ గ్రాడ్యుయేషన్ గానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ లేదా రీసెర్చ్ గానీ చేస్తూ ఉండాలి. థర్డ్, ఒక మంచి గుర్తింపున్న ఇన్స్టిట్యూషన్లో చదువుతూ ఉండాలి. అండ్ ఫైనలీ, అకాడమిక్ రికార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బేసిక్ క్వాలిఫికేషన్స్తో పాటు కొన్ని స్కిల్స్ ఉంటే అదొక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో ఎడ్జ్ ఇస్తుంది. అవేంటంటే IT ఇంకా ICT స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇవి మ్యాండేటరీ కాదు, కానీ ఉంటే చాలా మంచిది. సరే, ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుకుందాం. అంటే ఈ ఇంటర్న్షిప్లో మనకు ఏమేం సౌకర్యాలుంటాయి, ఏవీ ఉండవు. ఈ క్లారిటీ ఉండటం చాలా ముఖ్యం. ఓకే, ఆర్గనైజేషన్ వైపు నుంచి చూస్తే పనిచేసుకోవడానికి కావలసిన ఆఫీస్ స్పేస్, కంప్యూటర్ సిస్టమ్, ఇంకా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇస్తారు. అయితే కొన్ని విషయాల్లో మనమే చూసుకోవాలి. అవేంటంటే ట్రావెల్ అలవెన్స్ అంటే TADA ఉండదు. అకామిడేషన్ మనమే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మెడికల్ ఖర్చులు, సెలవులు లేదా ఇతర గవర్నమెంట్ పర్క్స్ లాంటివే వర్తించవు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఇక కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ కూడా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇంటర్న్లు ఒక సీక్రెసీ అండ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్పై సైన్ చేయాలి. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ని ఫాలో అవ్వాలి. రెగ్యులర్ ఆఫీస్ అవర్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంటర్న్షిప్ చివర్లో ఒక ఫైనల్ రిపోర్ట్ లేదా రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయడం కంపల్సరీ. రైట్, ఇన్ని రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. మరి అసలు ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇంకా ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అసలు ఈ ఇంటర్న్షిప్ ఎందుకంత వాల్యుబుల్ ఒక్కసారి ఆలోచించండి. దేశంలోనే ఒక టాప్ కాన్స్టిట్యూషనల్ బాడీలో వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది పెయిడ్ గవర్నమెంట్ ఇంటర్న్షిప్. వాళ్ళిచ్చే సర్టిఫికేట్కి చాలా వాల్యూ ఉంటుంది. రీసెర్చ్ అండ్ ఆడిట్ ఫీల్డ్స్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రెజ్యూమే మిగతా వాళ్లకంటే స్టాండౌట్ అవుతుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అంతా ఆన్లైన్లోనే. ఫస్ట్, అఫీషియల్ గూగుల్ ఫామ్ లింక్కి వెళ్ళాలి. అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా కేర్ఫుల్గా చదవండి. తర్వాత డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా, కంప్లీట్గా ఫిల్ చేయండి. ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేయడమే. ఆ తర్వాత అప్డేట్స్ కోసం అఫీషియల్ CAG వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ డిస్క్లైమర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంటర్న్షిప్ అనేది స్ట్రిక్ట్గా ఒక అకాడమిక్, లెర్నింగ్ ప్రోగ్రామ్ మాత్రమే. ఇది కంప్లీట్ చేస్తే CAGలో జాబ్ గ్యారంటీ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇది కేవలం ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. మరి కెరీర్కి ఇంత పెద్ద బూస్ట్ ఇచ్చే ఈ ఎక్స్పీరియన్స్ ఒక స్టూడెంట్ ప్రొఫెషనల్ జర్నీలో సరైన నెక్స్ట్ స్టెప్ అవుతుందా? కెరీర్ గోల్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుందో ఒకసారి ఆలోచించండి.
ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ సమాచారం హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్లతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కెరియర్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.